నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. బొగ్గు గని కార్మికుల సమస్యల సాధన ఐఎఫ్టియు పోరాటాలతోనే ఎన్నో విరోచిత పోరాటాలతో వేతన ఒప్పందాలు సాధించి అనేక హక్కులు సౌకర్యాలను సాధించి దేశవ్యాప్తంగా బొగ్గు గని కార్మికులందరికీ ఆదర్శంగా నిలిచి సింగరేణి గని కార్మికులు ఈ నెల 27న జరగబోతున్న ఎన్నికల్లో హక్కుల రక్షణకు, నూతన భూగర్భ గనులకు, ఉద్యోగ భద్రతకు ఓటు వేయాలని, భవిష్యత్తు తరాలకు సింగరేణిని బతికించే ఉద్యోగాలను నిలబెట్టే అవకాశాన్ని రక్షించేందుకు ఓటు వజ్రాయుధంగా మారాలని గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం జాతీయ అధ్యక్షులు సాదినేని వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. విప్లవ కార్మిక సంఘాల మద్దతుతో పోటీ చేస్తున్న గోదావరి కార్మిక సంఘం చక్రంలో సుత్తి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని సాదినేని విజ్ఞప్తి చేశారు. ఇల్లందు ఏరియా S&PC ఏరియా వర్క్ షాప్, CSP హాస్పిటల్లో జరిగిన సమావేశాలు, ప్రచార కార్యక్రమాల్లో GLBK రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బయ్య వరప్రసాద్, TGLBKS నాయకులు డి ప్రసాద్, IFTU నాయకులు K సారంగపాణి, B రామ్ సింగ్, కొండపల్లి శ్రీను, నరాటి వెంకన్న, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘం, గోదావరిలో బొగ్గుగని కార్మిక సంఘం ఆ రోజుల్లో అండర్ గ్రౌండ్ లో LHDలు, SDలు, SDLలు యాంత్రీకరణ చేస్తున్న క్రమంలో పరికరాలు కొనకపోయినా గోల్మాల్ కింద మన సింగరేణి సొమ్మును వృధా చేసిన అధికారులు ఆ రోజు ఇదే గనిలో 270 లారీల బొగ్గును దొంగతనంగా అమ్ముకున్న అధికారులు ఆ రోజు డైరెక్టర్లైన రోజుల్లో మన సింగరేణి సిక్కిం కార్మిక సోదరులారా, ఏడోసారి జరగబోతున్న ఎన్నికల్లో మీ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోండి అని ఉపయోగించమని కోరుతూ, ఎవరికేస్తారు ఓటు, దేనికేస్తారు ఓటు, ఉద్యమ గొంతుకి వేయండి ఓటు, పోరాటాలకు వేయండి ఓటు, హక్కులు రక్షణకై వేయండి ఓటు. ఇప్పటిదాకా 5 జాతీయ సంఘాలు వేజ్ బోర్డులు అన్నీ ఆలస్యం చేస్తున్నారు. వేజ్ బోర్డుల కోసం పోరాడింది విప్లవ సంఘాలు. 5 వేజ్ బోర్డులలో ఆలస్యమైన తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే ఎలవెన్స్లన్నీ మనం కోల్పోయినాం. ఆలస్యం మనది కాదు, కానీ మనం ఎలవెన్స్లు కోల్పోతున్నాం. అలానే అనేక అగ్రిమెంట్స్ కానీ అనేక విషయాల్లో జరుగుతుంది. అదే 17 రోజులు సింగరేణిలో మన దగ్గర కోయగూడెంలో ఆందోళన చేసి సర్ఫేస్ వద్దన్నాం, కానీ గెలిసిన యూనియన్ సర్ఫేస్ యూనియన్ కొనసాగించింది. ఇవాళ బొందలవడ్డగా మార్చింది. 1889లో సింగరేణి తల్లి ఇల్లెందు పుట్టినిల్లు అని చెప్పుకుంటున్నాం, కానీ ఇల్లెందులో మాత్రం కార్మికుల సంఖ్య 614కి కుదించబడ్డది. 13,000 మంది ఉన్న కార్మికులు 614. బొగ్గు లేదా? బొగ్గుంది. 11,000 పైన మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని చెప్తుంది సింగరేణి. అందులో మనం తీసింది 1700 మిలియన్ టన్నుల లోపు. మరి ఇంత బొగ్గుండంగా, ఎన్ని సంవత్సరాలు సరిపడ బొగ్గుండంగా విదేశీ బొగ్గు అనుమతించి 30,000 రూపాయలకి టన్ను తీసుకుంటున్నారు. 3,000 టన్ను వచ్చే ఇల్లెందు బొగ్గుని మాత్రం, సింగరేణి బొగ్గుని మాత్రం వద్దంటున్న పరిస్థితి కనపడతా ఉంది. దీనికి కారకులు ఎవరు? ఈ పాలకులు కాదా? అంతేకాదు, ఇన్కమ్ ట్యాక్స్ ఎమ్మెల్యేలకు లేదు, ఎంపీలకు లేదు, భూస్వాములకు లేదు, పెద్ద పెట్టుబడిదారులకు లేదు. వాళ్ళందరికీ కూడా కావలసిన గివెనప్స్ ఇస్తున్నారు, మాఫీలు చేస్తున్నారు, విదేశాలకి పారిపోతున్నారు డబ్బులు కొట్టేసి, బ్యాంకులు లూటీ చేసి. మరి వాళ్ళందరికీ లేని ఇన్కమ్ ట్యాక్స్ కార్మిక వర్గానికి ఎందుకుంది? తోక చిట్టీలోనే తోక కట్ చేస్తున్నారు. అట్లా మనం ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చిన తర్వాత కూడా వచ్చిన డబ్బు మంది ఒరిజినల్ డబ్బు అనుకుంటున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన డబ్బు. కానీ పెట్రోల్ కొంటే 36 రూపాయలకి పెట్రోల్ని 110 రూపాయలకి అమ్ముతున్నారు. ఇన్కమ్ ట్యాక్స్, స్టేట్, సెంట్రల్ అండ్ బంక్ ట్యాక్స్ ఉందా లేదా అనే విషయాన్ని ఆలోచించమని అడుగుతా ఉన్నాం. మరి ఇవాళ వాళ్ళందరూ ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తామని కొంతమంది వాగ్దానం చేస్తున్నారు. నిన్న ఎవరు అడ్డం వచ్చారు? నిన్న ఏం చేశారు? ఆఖరికి 5 యూనియన్లు పెర్క్స్ మీద యజమానికుల్లాగా, అంటే అధికారులకి లాగా మనకు కూడా పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ని కంపెనీ కట్టడానికి ఒప్పందం చేసి ఉన్నారు 2013లో. ఇవాళ 2023, 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా దాని అమలుకు నోచుకోలేదు. ఇవాళ చేస్తామని మాట్లాడుతున్నారు. ఈ 10 సంవత్సరాలు ఏం చేశారు? యూనియన్లు ఏం చేశారని నేను అడుగుతా ఉన్నా. 116,972 మంది 87లో కార్మికులు ఉంటే ఇవాళ 39,748 మంది కార్మికులు మాత్రం ఉన్నారు. మన డబ్బుతో నడిచే అనేక సోలార్ ప్రాజెక్టులో కార్మికులు లేరు, జైపూర్ ప్రాజెక్టులో కార్మికులు లేరు. మన పక్క రాష్ట్రానికి మేము ఎక్స్టెండ్ అయ్యి మన కంపెనీ డబ్బుతో నడిపిస్తున్నాం అనే దగ్గర మన కార్మికులు ఇద్దరు నైనీలో 2 కార్మికులు మాత్రమే ఉన్నారని వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారమే తెలుస్తాం. ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో కార్మికుల పోరాటాల కోసం, DLR కార్మికుల పర్మనెంట్ కోసం పోరాటం చేసింది ఎవరు? వేతన ఒప్పందాల కోసం పోరాటం చేసింది ఎవరు? ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేసింది ఎవరు? హాస్పిటల్ వ్యతిరేకంగా హాస్పిటల్ కోసం పోరాటం చేసింది ఎవరు? స్కూళ్ల కోసం పోరాటం చేసింది ఎవరు? వాటర్ కోసం పోరాటం చేసింది ఎవరు అని ఒకసారి చూడమని అడుగుతా ఉన్నాం. వివిధ ఉద్యమాల్లో ఉద్యమ పార్టీలు ఉన్నాయి,
ధర బాంఛననే యజమానులకు వ్యతిరేకంగా నిలబడి ఆత్మగౌరవంతో బతకడానికి కావాల్సిన హక్కులు ఇచ్చింది మనం. రూపాయలు పెంచినమని వాళ్ళు చెప్తున్నారు, మోసం చేస్తున్నారు. డిఏ పాయింట్స్ 69లో 100 ఉంటే ఇవాళ ఎంత ఉన్నాయి? ఇవాళ 9,000కి చేరుకుంది. మరి 9,000 ఆ 100 రూపాయలు ఉన్నాయి, 900 రూపాయలు ఇస్తున్నారా? 9,000 రూపాయలు ఇస్తున్నారా? మరి ఇవ్వటలేదు కదా. మరి 100 ఇవాళ 9,000. మరి ఇంత తేడా ఉంది. ఇవాళ ఇది వాళ్ళు లెక్క చెప్పేది. డిఏ పాయింట్స్ లెక్కల్లోనే ఇండస్ట్రియల్ ఏరియాకి టోకు ధరకి చిల్లర ధరకు ఉన్న తేడా 60% దాకా ఉందని అనేక సర్వేలు తెలియజేస్తా ఉన్నాయి. అంటే పెరిగిన ధరలో 40% మాత్రమే మనం పొందుతున్నాం. అలా నిజ వేతనం పడిపోతా ఉన్న స్థితిలో మనం పోరాడాలా వద్దా అనే విషయాన్ని ఆలోచించమని నేను కార్మిక వర్గం పోరాడి అనేక హక్కులు తెస్తే ఇవాళ హక్కులు తీసేయబోతున్నారు. 139 సంవత్సరాల కోసం క్రితమే 8 గంటల కోసం పోరాడి రక్తాన్ని అర్పించి ఎర్రజెండాను సృష్టించిన కార్మిక వర్గం మనకి వారసులమా కాదా? 8 గంటలు సాధిస్తే ఇవాళ 12 గంటలుగా మారుస్తున్నారు. కొట్లాడి తెచ్చుకున్న 44 చట్టాలను ఇవాళ 4 కోర్స్ గా మారుస్తున్నారు. ఇవాళ బావులు లేకుండా బతుకులు లేకుండా చేస్తున్నారు. ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారు. ఓపెన్ కాస్ట్ అంటేనే ఓపెన్ కరప్షనా కాదా? అట్లాంటి కరప్షన్ కోసం ఆరాటపడుతున్నారు. బావుల్ని బొందలగడ్డలుగా మారుస్తున్నారు. చరిత్ర తెలియని పిల్లలందరూ కూడా ఆలోచించుకోండి, తెలుసుకోండి. కార్మిక వర్గం నిత్యం పోరాడి అనేక ఉద్యమాలు చేసింది, ఎన్నో సమ్మెలు చేసింది. సమ్మెలో కోల్పోయిన వేతనం ఎంతో లెక్కలేనంత ఇవాళ ఒక బీరు బాటిల్కో, ఒక బిర్యానీ బాటిల్కో, ఒక 100 రూపాయలకో, ఒక 1000 రూపాయలకో, ఒక 3,000 రూపాయలకి ఓటు అమ్ముకునే దౌర్భాగ్యమైన స్థితి ఉంటే నిన్నటి కార్మికులకి మీరు వెన్నుపోటు పొడిచిన వాళ్ళు అవుతారు. మీరు కార్మికులు 4 నిమిషాలకు కార్మికుడు గనిలో, పనిలో, కార్ఖానాల్లో చనిపోతూ ఈ సమాజాన్ని నడిపిస్తున్నారు. సింగరేణి 2,000 కంపెనీల్ని బతుక్కి మూలమైంది. 2,000 కంపెనీలు నడిపి ఆ 2,000 మంది కార్మికులు ఉత్పత్తి చేసే సరుకులు ఈ సమాజంలో బతకడానికి కావలసిన అంశాలని ఉత్పత్తి కారకులైన మనం చిన్న వాటికి తప్పుడు పద్ధతులకి మనం లోనవుదామా, కార్మికులుగా ఉందామా ఆలోచించుకోమని కోరుతా ఉన్నా. అందుకే కార్మికులుగా మీ ఓటు సద్వినియోగం చేయమని, కార్మిక పోరాటాలకు మీ ఓటేయమని, ఉద్యమానికి ఓటేయమని 3 విప్లవ సంఘాల తరఫున పోటీ చేస్తున్న చక్రంలో సుత్తి గుర్తుని గెలిపించమని కార్మిక శ్రేణులందరికీ కోరుతా ఉన్నాం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి TV 999 న్యూస్.